విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు వల్లభనేని వంశీ. పిటిషన్లో కీలక అంశాలను పేర్కొన్నారు. తనపై రాజకీయ వ్యక్తిగత కక్షతోనే కేసు నమోదు చేశారని తెలిపారు. సత్యవర్ధన్ను తాను కిడ్నాప్ చేశాననేది అక్రమంగా పెట్టిన కేసని పిటిషన్లో చెప్పారు వంశీ. గతంలో కోర్టుకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు రావడంతో సత్యవర్ధన్ కోర్టుకొచ్చారన్నారు. గతంలోనే సత్యవర్ధన్ కేసుతో తనకు సంబంధం లేదని స్టేట్మెంట్ ఇచ్చారన్నారు తెలిపారు. అదే విషయాన్ని మళ్లీ కోర్టుకు సత్యవర్ధన్ తెలిపారు తప్ప తన ప్రమేయం ఏం లేదని పిటిషన్లో పేర్కొన్నారు వంశీ. విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు వల్లభనేని వంశీ. పిటిషన్లో కీలక అంశాలను పేర్కొన్నారు. తనపై రాజకీయ వ్యక్తిగత కక్షతోనే కేసు నమోదు చేశారని తెలిపారు. సత్యవర్ధన్ను తాను కిడ్నాప్ చేశాననేది అక్రమంగా పెట్టిన కేసని పిటిషన్లో చెప్పారు వంశీ. గతంలో కోర్టుకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు రావడంతో సత్యవర్ధన్ కోర్టుకొచ్చారన్నారు. గతంలోనే సత్యవర్ధన్ కేసుతో తనకు సంబంధం లేదని స్టేట్మెంట్ ఇచ్చారన్నారు. అదే విషయాన్ని మళ్లీ కోర్టుకు సత్యవర్ధన్ తెలిపారు తప్ప తన ప్రమేయం ఏం లేదని పిటిషన్లో పేర్కొన్నారు వంశీ. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ ఇవ్వాలని ఆయన తరపున న్యాయవాదులు కొద్దిసేపటి క్రితమే విజయవాడ ఎస్సీ/ఎస్టీ న్యాయస్థానంలో పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్లో కొన్ని కీలక అంశాలని వంశీ తరపున న్యాయవాదులు అయితే ప్రస్తావించారు. ప్రధానంగా ఈ కేసు రాజకీయంగా అదేవిధంగా వ్యక్తిగతంగానే తన మీద నమోదు చేశారు తప్ప తనకు ఈ కేసుతో ఎటువంటి ప్రమేయం లేదనే విషయాన్ని ఆయన పిటిషన్లో స్పష్టం చేశారు. సత్యవర్ధన్ గతంలోనే ఏదైతే గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి జరిగిందో ఆ 2023లోనే ఈ కేసుకి తనకు సంబంధం లేదని పోలీసులకు స్టేట్మెంట్ కూడా ఇచ్చారనే విషయాన్ని వివరించారు. అదేవిధంగా కోర్టుకి హాజరు కావాలని సత్యవర్ధన్కి న్యాయస్థానం 20 సార్లు నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన ఈ నెల 10వ తారీఖున న్యాయస్థానానికి హాజరయ్యి గతంలో పోలీసులకు ఏదైతే విషయాన్ని స్టేట్మెంట్ రూపంలో తెలియజేశారో ఈ కేసుకి తనకు సంబంధం లేదని అదే విషయాన్ని మరోసారి మ్యాజిస్ట్రేట్ ముందు కూడా తెలియజేశారని కూడా వంశీ బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. సత్యవర్ధన్ తనంతట తానే కేసుకి తనకి సంబంధం లేదని అఫిడవిట్ దాఖలు చేసిన సందర్భంలో తనకు అతన్ని బెదిరించాల్సిన అవసరం కానీ కిడ్నాప్ చేయాల్సిన అవసరం కానీ ఎందుకు వస్తాయనే విషయాన్ని కూడా పిటిషన్లో పేర్కొన్నారు. కోర్టుకు కూడా తన తల్లితో కలిసి ఆటోలో సత్యవర్ధన్ వచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ వెళ్ళిపోయాడు తప్ప తనకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదనే అంశాలను అయితే ఈ సందర్భంగా బెయిల్ పిటిషన్లో పేర్కొన్నాడు. 23 అంటే 2023 ఫిబ్రవరి 23 పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో సత్యవర్ధన్ ఏదైతే చెప్పాడో అదే స్టేట్మెంట్ని మ్యాజిస్ట్రేట్ ముందు కూడా చెప్పారు. కాబట్టి తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పి అయితే కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. మరోవైపు వంశీని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లో టెక్నికల్ మిస్టేక్స్ ఉన్నట్టుగా కూడా న్యాయమూర్తి గుర్తించి వెనక్కి ఇవ్వడంతో దానికి సంబంధించిన అన్ని మార్పులు చేసి మరోసారి 10 రోజుల పాటు వంశీతో సహా మరో 2 నిందితులు ఎవరైతే ఉన్నారో లక్ష్మీపతి, శివరామకృష్ణని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కస్టడీ పిటిషన్ మార్పులతో మరోసారి దాఖలు చేశారు. వీటికి సంబంధించి ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. మరోవైపు ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నారో అతన్ని కూడా పోలీసులు ఈ రోజున న్యాయమూర్తి ముందు హాజరుపరిచి 164 స్టేట్మెంట్ ఏదైతే ఈ కేసుకు సంబంధించి వంశీ తనను బెదిరించి కిడ్నాప్ చేసి దాడి చేసి స్టేట్మెంట్ వెనక్కి తీసుకునేలాగా స్టేట్మెంట్ ఇప్పించాడు కేసు వాపసు అంశాలతో కూడిన స్టేట్మెంట్ను కూడా సత్యవర్ధన్ ఇవాళ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. సంతోష్. థ్యాంక్ యూ శ్రీకాంత్.